వర్షమాగిన తరువాత రోడ్డు పక్కన పొగులు ఎగిసే పానీపూరి బండి. చుట్టూ జనాలు. సుబ్బమ్మ రండి బాబు రండి, పానీపూరి స్పెషల్ మసాలా అని అరుస్తూ ఉంటుంది. అక్కడికి చంటి, రాము వచ్చేస్తారు. చంటి: అయ్యో రాము, ఎంత మంచి వాసనో! ఈ వాసనకే కడుపులో ఎలకలు గిరగిరా తిరుగుతున్నాయిరా. నీ కడుపులో మోటార్ పెట్టారా ఏంటి? నీ ఆకలి ఎప్పుడూ నిన్ను వదలదా? నువ్వు తినగానే మళ్ళీ ఆకలి మొదలవుతుందా ఏంటి? ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టంరా. నా జీవితంలో హీరోయిన్ కంటే ప్లేట్లో ఉన్న ఫుడ్కే మొదటి స్థానం. రాము నవ్వుతూ: అదే కష్టంరా. నువ్వు తినేది భోజనం కాదు, ఒక కాలనీకి సరిపడే స్టాక్. నువ్వు ప్లేటు పట్టుకుంటే మిగతా వాళ్ళకి ఉపవాసమే. A few moments later. సుబ్బమ్మ: చెప్పండి బాబు, ఎన్ని పానీపూరీలు పెట్టాలి? చంటి: నాకు 20 పెట్టమ్మా. అయ్యో, 20 మాత్రమేనా? అది నీకు మొదలు పెట్టడానికి కూడా సరిపోదు. అయితే నువ్వే చెప్పు. నువ్వు 100 పానీపూరీలు తింటే నేను నీకు 500 రూపాయలిస్తా. సుబ్బమ్మ షాక్. అయ్యో బాబోయ్, 100? చంటి కళ్ళు మెరుస్తూ: 500 రూపాయలా? నేనీ ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నాను. ఇక అసలు ఆట మొదలైంది. 1 రూపాయి కూడా వదులుకోను. A few moments later. మొదటి 20 పానీపూరీలు. సుబ్బమ్మ వేగంగా పానీపూరీలు తయారు చేస్తోంది. చంటి: అమ్మా, ఇది భలే ఎదిరిపోయింది. ఒక్కో పానీపూరి నోట్లో పెట్టుకుంటుంటే అమృతం తిన్నట్టుందమ్మా. ఇలాంటి రుచి జీవితంలో మొదటిసారి చూస్తున్నా అమ్మా. రాము: ఇంకా 80 మిగిలే ఉన్నాయి. ఇంకా అసలు ఆట మొదలే కాలేదు. ఇది ట్రైలర్ మాత్రమే. అప్పుడే డ్రామా స్టార్ట్ చేయొద్దు. 10, 15, 20. చంటి: చాలా ఈజీరా. ఇది నా బ్రేక్ఫాస్ట్ లాంటిది. రాము: ఇప్పుడే హడావుడి చేస్తే ఎలా? ఇది మొదటి స్టెప్ మాత్రమే. ముందుంది అసలు మజా. A few moments later. 30 దాటేసరికి చంటి ముఖం మారుతుంది. సుబ్బమ్మ: నీ కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి బాబూ. చంటి: కారం తింటుంటే ఆనందం డబుల్ అవుతోందమ్మా. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తోందమ్మా. 40వ పానీపూరి దగ్గర చంటి: రాము, భూమి తిరుగుతోందో నా బుర్రే తిరుగుతోందో అర్థం కావడం లేదురా. భూమి తిరగట్లేదురా, నీ కడిపే గిరగిరా తిరుగుతోంది. నీ పొట్టే ఇంకో పానీపూరి వెయ్యని అరిస్తోంది. చుట్టూ వాళ్ళు చూస్తుంటారు. ఒక వ్యక్తి: అమ్మ బాబోయ్, ఇంకా తింటున్నాడా? ఈయన కడుపుకి ప్రత్యేక రేషన్ కార్డ్ ఇవ్వాలి. రాము నవ్వుతూ వీడియో తీస్తాడు. చంటి: రేయ్ మామా, వీడియో తీయకు. కెమెరా ఆఫ్ చేయి. నువ్వు నవ్వుపోవడానికి తీస్తావు, కానీ రేపు నన్నే ట్రబుల్ చేస్తారు. A few moments later. చంటి నెమ్మదిగా తింటుంటాడు. రాము: ఏమైందిరా హీరో, ముఖమెందుకలా వేలాడుతోంది? కిరీటం జారిపోయిందా? చంటి: నా కడుపు ఈ రోజుకి డ్యూటీ ముగించేసిందిరా, రేపురా అంటోంది. సుబ్బమ్మ నవ్వుతూ: ఆపే బాబూ, ఆరోగ్యం ముఖ్యం. లేదమ్మా, 500 రూపాయల కోసం నా పోరాటం. A few moments later. 70 దగ్గర చంటి ఆగిపోతాడు. ఏమైంది? మెల్లిగా: రేయ్, నిజం చెప్తా. నిన్న కరెంటు బిల్లు కోసం మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ 500 రూపాయలుంటే హెల్ప్ అవుతాయనుకున్నా. రాము ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. సుబ్బమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది. రాము మెల్లిగా: ఓయ్ పిచ్చోడా, డబ్బుల కోసం ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నేను మేనేజ్ చేస్తా అనుకున్నా. రాము వెంటనే పాకెట్ నుంచి 500 రూపాయలు తీసి ఇస్తాడు. ఛాలెంజ్ గెలవకపోయినా నీ స్నేహం మాత్రం గెలిచిందిరా. చంటి ఇమోషనల్ అవుతాడు. సుబ్బమ్మ ఇద్దర్నీ చూసి నవ్వుతుంది. సుబ్బమ్మ: కారం పానీపూరిలో ఉండొచ్చు, కానీ నిజమైన కిక్ మీ స్నేహంలోనే ఉంది బాబూ. పానీపూరి తినకపోయినా పర్లేదు, మీలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు. ఆమె ఇంకో 2 పానీపూరీలు ఫ్రీగా ఇస్తుంది. చంటి: అమ్మా వద్దు, ఇంకోటి తింటే నేరుగా హాస్పిటల్ ట్రిప్ ఫిక్స్. ముగ్గురు గట్టిగా నవ్వుతారు. మోరల్: స్నేహమంటే ఛాలెంజ్ గెలవడం కాదు, కష్టంలో తోడు నిలవడం. డబ్బు కోసం ఆరోగ్యం పాడు చేసుకోవద్దు.